అందరికీ నమస్కారం. మన కథలు ఛానల్‌కి స్వాగతం. గ్రహణం పార్ట్ 11. తన చేతులతో అవతల వ్యక్తి బారి నుంచి విడిపించుకోవాలని చూస్తున్నాడు అర్జున్. అయినప్పటికీ ఆ వ్యక్తి తన పట్టు సడలించడం లేదు. మరి కాసేపు ఆగితే అతని ఊపిరి ఆగిపోయేలా ఉంది. కానీ ఆఖరి నిమిషంలో తన ప్యాంట్ పాకెట్‌లో ఉన్న పాకెట్ నైఫ్ తీసి ఆ వ్యక్తి చేతిపై గుచ్చాడు. దాంతో అవతల వ్యక్తి అర్జున్ మెడకి బిగించిన ముసుగుని వదిలేశాడు అబ్బా అంటూ. వెంటనే ముసుగు తీసి పెద్దగా ఊపిరి తీసుకున్నాడు అర్జున్. తర్వాత చుట్టూ చూశాడు. కానీ తనకు ముసుగు బిగించిన వ్యక్తి మాత్రం ఎక్కడా కనబడలేదు. ఆశ్చర్యం వేసి చుట్టూ వెతికాడు. కానీ ఎవరూ కనిపించలేదు. తాను నైఫ్‌తో ఆ వ్యక్తి చేతిపై పొడిచినప్పుడు బ్లడ్ వచ్చుంటుంది. అందుకని సెల్ టార్చ్ వెలిగించి తనకి ఆ వ్యక్తి ముసుగు వేసిన చోటుకి వెళ్ళాడు. చిన్న రక్తపు చారికలు ఉన్నాయి అక్కడ. అలా చారికలు ఎక్కడి వరకు ఉన్నాయో చూస్తూ వెళ్ళిన అర్జున్ ఓ చోట ఆగాడు. అది తమ ఇల్లు. టార్చ్‌ని గోడవైపు చూపించాడు. గోడపై రక్తపు చారికలు కనిపిస్తున్నాయి. ఇంకా ఆలస్యం చేయకుండా చెట్టు మీదకి ఎక్కబోయిన అతని కాలికి ఓ కర్ర తగలడంతో నేలపై పడిపోయాడు. అలా పడడం వల్ల తల నేలకు గుద్దుకొని దెబ్బ తగిలి రక్తం వస్తున్నా కూడా అదంతా పట్టించుకోకుండా పైకి లేచి ఎటువైపు నుంచి కర్ర వచ్చిందా అని గమనిస్తూ ముందుకు కదిలాడు. తన ఇంటి కాంపౌండ్ వాల్ దాటాలి అన్న ప్రయత్నం విరమించుకుని. కాస్త దూరంలో ఎవరో వ్యక్తి పరిగెడుతూ కనిపించడంతో అటువైపు పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. అలా పరిగెట్టుకుంటూ వెళ్తున్న అతని ఎదురుగా ఇంకో వ్యక్తి బైక్‌తో ఆగడంతో ఆ బైక్ ఎక్కి వెళ్ళిపోయాడు. వెనకే పరిగెడుతూ వచ్చిన అర్జున్ బైక్‌ని చేరుకునేలోపు అది కనుమరుగైపోయింది. పరిగెత్తి పరిగెత్తి ఆయాసం తీర్చుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోబోతున్న వాడల్లా ఆగాడు. బైక్ ఆగిన చోట ఏదో మెరుస్తున్నట్లుగా కనిపించడంతో అదో తాళం చెవి. సాధారణంగా ఇంటికి వేసే తాళం చెవి కాదు. చాలా పెద్ద పెద్ద భవనాలకు, దేవాలయాలకు, ట్రస్టులకు వేసేది. దాన్ని చూస్తే ప్రత్యేకించి చేయించిన తాళం చెవిలా ఉంది. ఇలాంటి తాళం చెవి దేనికి సంబంధించినది అనుకుంటూ ఆలోచిస్తున్న అతని కంటిపై రక్తపు దార పడటంతో దాన్ని చేత్తో తుడుచుకుంటూ పంతులు గారి ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. ఇంటికి వేసిన తాళం తీసి లోపలికి వెళ్ళిన అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వామనయ్య గారు ఉన్నారు హాల్లో. అర్జున్ని చూడగానే "అర్జున్ బాబు ఏమైంది? ఆ దెబ్బేమిటి? అయ్యో రక్తం వస్తుందే" అంటూ తన కండువాని అతని తలకి గట్టిగా కట్టుగట్టి "ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళారు?" అన్నారు. పడుకుందామని ప్రయత్నిస్తుంటే బయట ఏదో అలికిడిగా అనిపించింది. వెళ్ళి చూశాను అని జరిగింది మొత్తం చెప్పి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ బైక్ దగ్గర "ఈ తాళం చెవి కనిపించింది పంతులు గారు" అంటూ తన పాకెట్లో ఉన్న తాళం చెవిని తీసి చూపించాడు. అది అందుకొని పరిశీలనగా చూసిన వామనయ్య గారు "బాబూ, ఇది మన ఆలయం తాళం చెవి" అన్నారు కంగారుగా. "మన గుడి తాళం చెవినా? వాళ్ళెవరి దగ్గర ఎలా ఉంది? అయినా తాళం చెవి మీ దగ్గరే కదా ఉంటుంది. మరి వేరే వాళ్ళెవరి దగ్గరో ఎలా ఉంది? ఇంకో తాళం చెవి ఉందా మన గుడిది? మన గుడి ధర్మకర్త గారైన మీ నాన్నగారైన శంకరం గారి దగ్గర ఉంటుంది ఒకటి. నా దగ్గర ఒకటి ఉంది. నా దగ్గర ఉన్నది నాతోనే ఉన్నది. నాకు తెలిసి ఇది శంకరం గారి దగ్గర ఉన్నది అయ్యుంటుంది. అంటే ఆ వచ్చిన వాళ్ళకి నాన్నగారు ఎక్కడున్నారో తెలిసే ఉంటుంది. హా! నాకు ముసుగు వేసిన వాడు మా ఇంటి గోడని దాటినట్టుగా అనిపించింది." ఏదో ఆలోచిస్తున్నట్లుగా అని "అవును, మా ఇంటి కాంపౌండ్ వాల్‌ని దాటడం అంత ఈజీ కాదని అందరికీ తెలుసు. మరి వాడు దాటేందుకు ప్రయత్నించాడు అంటే మా ఇంటి కోసం పూర్తిగా తెలిసిన వాడే అయ్యుండాలి." "నిజమే బాబు, నాకు అదే అనిపిస్తుంది. ఏదో ఉంది పంతులు గారు. ఎవరో మన గుడి లోపలికి వెళ్ళాలని అనుకుని వచ్చుంటారు. తీరా నన్ను చూడగానే వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన వాడు మామూలుగా వెళ్ళాలి కానీ మా ఇంటి కాంపౌండ్ వాల్ వైపుగా ఎందుకు వెళ్ళినట్లు?" "పంతులు గారు, గుడిలో ఏమైనా ముఖ్యమైనవి ఉన్నాయా?" అన్నాడు అర్జున్. "ఏముంటాయి బాబు, ఆ దేవుని విగ్రహాలు, కొన్ని విలువైన నగలు, పాత్రలు అంతే. ఇవి తప్ప ఇంకేమీ లేవు. మీకు తెలియనివి అంత ముఖ్యమైనవి ఏవో ఉండే ఉంటాయి పంతులు గారు. అందుకే వాళ్ళు గుడి తలుపులు తెరవాలని ప్రయత్నించారు. అంత ముఖ్యమైనవి నాకు తెలిసి ఏమీ లేవు బాబు. మీకు తెలియకపోవచ్చు. కానీ నాన్నగారికి ఏమైనా తెలిసి ఉండొచ్చు" అంటూ నాన్నగారికి ఫ్రీక్వెంట్‌గా కాల్ చేస్తూ ఉన్న వాళ్ళని కలిస్తే అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది. "బాబు, నాకు కాస్త కంగారుగా ఉంది. వీలైనంత త్వరగా విషయం కనుక్కోండి. మన వాళ్ళు లేకుండా నాకు ఏమీ తోచడం లేదు." "పంతులు గారు, మీరు కంగారు పడకండి. నేను ఎలాగైనా అసలేం జరుగుతుందో తెలుసుకుంటాను. మీరు పడుకోండి" అని గదిలోకి వెళ్ళి
ముందుగా తలకి కట్టిన కండువా తీసి ఫస్ట్ ఎయిడ్ చేసుకుని చిన్న కట్టు కట్టాడు. తర్వాత ఫోన్ తీసి శివకి మెసేజ్ చేశాడు. అర్జున్, నాకు పొద్దున్న కల్లా వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. నేను చూసి వచ్చాక నీకు ఏ ఇన్ఫర్మేషన్ చెప్తాను అని రిప్లై పెట్టాడు శివ. అర్జున్ జరిగిన సంఘటనలన్నీ మరోసారి గుర్తు తెచ్చుకొని తన తండ్రికి తన నెంబర్ కాకుండా రెగ్యులర్గా వచ్చిన వేరే నెంబర్స్ నోట్ చేసుకొని అవి ఎవరి పేరు మీద ఉన్నాయో ముందుగా చెప్పమని మెసేజ్ చేశాడు శివకి. ఓ 10 నిమిషాల్లో ఆ నెంబర్స్ ఎవరి పేరు మీద ఉన్నాయో మెసేజ్ పెట్టాడు శివ. అందులో గోపి నెంబర్ కూడా ఉంది. వెంటనే గోపి గురించి కనుక్కోమని చెప్పి మెసేజ్ పెట్టి కళ్ళు మూసుకున్నాడు. అప్పటికి అర్ధరాత్రి దాటింది. మరుసటి రోజు పొద్దున్నే 5 గంటలకి నిద్రలేచిన అర్జున్ తన మొబైల్ చూసుకున్నాడు. శివ నుంచి ఏమైనా మెసేజ్ వచ్చిందేమో అని. కానీ ఇంకా ఏ మెసేజ్ రాలేదు. అప్పటికే వామనయ్య గారు లేచి స్నానాలు ముగించి గుడికి వెళ్ళిపోయారు. అర్జున్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి శారద గారు అతనికి కాఫీ ఇస్తూ అతని తలకి ఉన్న కట్టు చూసి కంగారు పడింది. ఆమెకి విషయం చెప్పి కంగారు పడొద్దని చెప్పాడు అర్జున్. ఈలోగా కాశీ కూడా లేచాడు. అతను లేవగానే అర్జున్ తలకి ఉన్న కట్టు చూసి ఆశ్చర్యపడి విషయం అడగ్గా అతనికి జరిగింది చెప్పి ఊర్లోకి వెడదామని మరోసారి చెప్పడంతో ఇద్దరూ కలిసి ఊర్లోకి నడుచుకుంటూ వెళ్లారు. శారద గారు ఇచ్చిన కాఫీని కాశీ కూడా తాగాక రాత్రి తనకి ముసుగు వేసిన చోటు నుంచి మళ్ళీ వాళ్ళు బైక్ ఎక్కిన చోటు వరకు అంతా పరికించి చూశారు. ఎక్కడా ఏమీ కనిపించలేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో మరి తెలుసుకోవాలంటే తప్పనిసరిగా గ్రహణం సీరియల్ని ఫాలో అయిపోండి. నచ్చితే కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.